అందరికీ నమస్కారం. శ్రీ సూర్య ఛానల్‌లో ఎడ్యుకేషన్ ఛానల్‌లో మనకి ఈ రోజు నుంచి మనం కొద్దిగా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటారో, ఎవరైతే జాబ్స్ కోసం చూస్తూ ఉంటారో వాళ్ళ కోసం చిన్న ఇన్ఫర్మేషన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు వీలైనంత సమయాన్ని చూసుకొని. మనకిప్పుడు మెయిన్‌గా యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి అయితే జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అది రిక్వైర్మెంట్ ఆఫ్ 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ మనకి రావడం జరిగింది. ఇది దీనికి నోటిఫికేషన్ నేను మన ఈ ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో యూట్యూబ్‌లో దాని కింద డిస్క్రిప్షన్‌లో నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ జాబ్ వేకెన్సీస్ వచ్చేసి ఎస్సీకి 37, ఎస్టీకి 20, తర్వాత ఓబీసీకి 67, ఈడబ్ల్యూఎస్‌కి 24, యూఆర్ 102, టోటల్ 250 జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మనకి ఇక్కడ జాబ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇవి తక్కువని ఫీల్ అవ్వద్దు. ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసరికి మనకి అందరూ కూడా 60% పర్సెంట్ ఆఫ్ మార్క్స్‌తో డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఈక్వివలెంట్ టు 10+2+3 ఈక్వివలెంట్ ప్లస్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అదే 55% అయితే ఎస్సీ, ఎస్టీలకి కేటగిరీకి సంబంధించి మార్క్స్ ఉండాలి పర్సెంటేజ్‌లు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో. మనకి ఇలానే ఈ యొక్క ఏజ్ ఎగ్జామ్స్‌ని కూడా ఇవ్వడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ వివరాలు చూస్తే మనకి ఇది నోటిఫికేషను 8వ తారీఖున రిలీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 23 ఉంది ఈ నెల జాన్యువరి. దాని పేమెంట్ ఫీజు వివరాలు కూడా ఈ 23లో చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ లెటర్స్ అనేవి 10 డేస్ బిఫోర్ మనకి కాల్ లెటర్స్ అనేవి డౌన్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒకసారి చూసుకోండి. దీని యొక్క ప్రతి మనకి ఈ ఈ ఎగ్జామ్‌కు ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ ప్రకారం మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి టెస్ట్‌కి ఏమి చదవాలి అనేది చూసుకుంటే ఇక్కడ రీజనింగ్ 50 మార్క్స్ ఉంది. టోటల్ 200 మార్క్స్‌కి ఇది ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమో 40 మార్క్స్‌కి ఉంది. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఫైనాన్షియల్ సెక్టర్ 40 మార్క్స్ ఇందులో. తర్వాత గురించి లిటరసీ గురించి, కంప్యూటర్ గురించి 20 మార్క్స్. దీనికి డ్యూరేషను టోటల్ టెస్ట్ 200 మార్క్స్ గాని డ్యూరేషను 2 అవర్స్ డ్యూరేషన్ ఈ ఎగ్జామ్ ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు కూడా అన్ని ఎగ్జాములతో పాటు ఇది ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి, ఇది కామన్ సిలబస్‌గా ఉంది కాబట్టి అందరూ కూడా రాయడానికి ట్రై చేయండి. మనం మన లక్ ఎక్కడ ఉంటదో కూడా మనం పరీక్షించుకోవాలి కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా మనీ గురించైతే ఆహ్, ఫీ మనం మీరు ఆలోచిస్తే మనం ముందుకెళ్ళలేం కాబట్టి, ఏదో రకంగా అరేంజ్ చేసుకొని, ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకొని, జాబ్‌ని పొందుతారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థాంక్ యూ. ఇక ఈ జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఎలా అప్లై చేయాలి అనేది అప్లికేషన్ ప్రొసీజర్ ఉంది. హౌ టు అప్లై అనేది డీటెయిల్ గైడ్‌లైన్స్ ప్రొసీజర్ ఉంది. 3 స్టెప్స్‌లో ఉంది. ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజు, తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనకి ఫోటో సైజులు ఇయన్నీ కామన్‌గా ఎవ్రీ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్‌ని ఎలా అప్లోడ్ చేయాలనేది. మనకి ఈ అప్లికేషన్ ఏ వెబ్‌సైట్‌కెళ్ళాలన్నదని చూసుకుంటే, చూడండి పైనే మనకి కనిపిస్తుంది. uiic.co.in వెబ్‌సైట్స్‌కెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషను మరియు దానికి సంబంధించిన డీటెయిల్స్‌ని కూడా మనం చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ కూడా ఇందులోనే ఆహ్, ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ లింక్‌ను కూడా షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి, ఇందులో చూసి ఈ స్టెప్స్‌ని ఫాలో అవ్వి ప్రతి ఒక్కరు అప్లై చేస్తారని కోరుకుంటున్నాను.